కడప రిమ్స్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. కలకత్తాలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న లేడీ పీజీ డాక్టర్ను అత్యాచారం చేసి మర్డర్ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేడీ డాక్టర్ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలకత్తా ఇన్సిడెంట్స్ ని మేము ఖండిస్తున్నాము. అందరు మహిళా డాక్టర్లకి యాక్చువల్లీ అందరు డాక్టర్లకి న్యాయం జరగాలి. మేము ఎంతో కష్టపడి ఎన్నో మా డ్యూటీస్ అన్ని వదిలేసి మా ఫ్యామిలీ డ్యూటీస్ అంతా సొసైటీ సేఫ్టీ కోసం ఎంతో వర్క్ చేస్తుంటాము. ప్రతి ఒక్క ఇళ్లలో ఎంతో వైద్యము ఎంతమందికి అవసరం ఉందో అత్యవసరంగా ఎంతో మా అవన్నీ వదులుకొని కూడా మేము సేవ చేస్తుంటాము. అటువంటి మా వైద్యులపైననే దాడి చేయడం చాలా ఇది అమానుషం. తప్పకుండా ప్రతి ఒక్కరు డాక్టర్లని సపోర్ట్ చేయాలి. ఈ దాడిని అందరూ ప్రతి ఒక్కరు ఖండించాలి. ఈ రోజు ఇక్కడ జరిగింది రేపు మన ఊర్లోనే జరగచ్చు. వైద్యులందరూ మీ మంచి కోసమే చేస్తారు. వాళ్ళందరూ ప్రజల సేఫ్టీ కోసమే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు. మా ఫ్యామిలీ సేఫ్టీ కంటే మేము ప్రజల సేఫ్టీ ఎక్కువగా చూస్తాము. కానీ అటువంటి వైద్యుల మీద కూడా ఇలా దాడి చేస్తూ, అందులో ఎక్కువగా మహిళల మీద ఇలా అన్యాయంగా, మేము వీకర్ సెక్షన్ అని, మహిళలు ఈక్వల్, ఏదైనా సరే సొసైటీలో ఈక్వల్ రైట్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి. మహిళల మీద అమానుషంగా దాడి చేయడము, అందులో వైద్యుల మీద మీ సేఫ్టీ మీది చూసుకొని మేము సర్వీస్ చేస్తూ ఉంటాము. అటువంటి వాటి మీద దాడి చేసి ఇటువంటి సంఘటనలన్నింటినీ అందరూ ఖండించాలి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. అది మేము కోరుకుంటున్నాము. వైద్యుల సంఘం తరఫున తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ దాడిని ఖండించి ప్రతి ఒక్క బాధిత మహిళకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. తన వంతు వృత్తి నిర్వహిస్తూ ఉండగా నిష్పక్షపాతంగా పిల్లల్ని వదిలేసి వచ్చిండొచ్చు. తల్లిదండ్రులు బాగాలేకుంటే వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చి నా పేషెంట్సే నాకు ముఖ్యం, వాళ్ళకు నేను సేవ అందించాలి అని ఒక వృత్తి నిర్వహిస్తున్న వైద్యురాలి పైన ఇంత అమానుషంగా దౌర్జన్యం చేయడం చాలా నీచం. చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు దీన్ని ఎలా ఖండించాలి అని. ఈ మీడియా పరంగా మేము కోరుకునేది ఒకటే అండి, మన సమాజంలో దీని పరంగా అవగాహన కల్పించాలి ప్రజలకు. మేము మీకు సేవలు చేయడానికి ఉన్నాము, సేవలు చేసే వాళ్ళని మీరు ఇలా అమానుషంగా దాడికి గురి చేస్తూ ఉంటే మేము ఎలా రక్షణ పొందాలి, ఎవరి నుంచి రక్షణ కోరాలి? లేదు. దయచేసి మాకు రక్షణ కల్పించి ప్రజలు అవగాహన దీని గురించి కల్పించాలి. వైద్య వృత్తికి ఉన్న చట్టాలని బలపరుస్తూ ఇంకొన్ని మార్పులు సవరణలు తేవాలని ఈ పరంగా నేను కోరుకుంటున్నాను. ఒకప్పుడు 78 ఏళ్ల క్రితము ఏదైతే మనకి బ్రిటిషర్స్ వచ్చి మనల్ని ఎట్లయితే టార్చర్ పెట్టారో, ఎంతైతే ఆత్మగౌరవం మనం పోగొట్టుకున్నామో దాని మీద అంత కొట్లాడి ఇప్పుడు తెచ్చుకొని 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇదేదో సీక్వెల్ ఉన్నట్టు నిర్భయ 1, నిర్భయ 2 లాగా జరగడం చాలా అమానుషము. ఈ విధంగా ఒక ఆడపిల్ల మీద ఇలా జరుగుతుంది అంటే మనం 78 సంవత్సరాల స్వాతంత్రం ఎందుకు చేసుకుంటున్నాము, మనం ఈ 75 సంవత్సరాల్లో ఏమి తెచ్చుకున్నాము, మనం ఇంత ముందు వాళ్ళు బ్రిటిషర్ చేసింది ఏంది, మనము చేసింది ఏంది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రజలందరూ ఒకసారి ఆలోచించాల్సిన ఉంది. ఇటువంటి చేసే వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా కోర్టు దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక కోర్టు ఎట్లా ఉండాలంటే యాక్షన్ తీసుకుంటే ఇంకొకరికి చేయడానికి ఉండవద్దు. అది నిర్భయ 1 అయిపోయింది, ఇప్పుడు 2 లాగా నిర్భయ 2 జరుగుతూ ఉంది. ఈ సీక్వెల్ ఎక్కడ దాకా పోతుంది అంటే మన ఇంట్లో ఆడపిల్లల్ని బయటికే పంపించకూడదా? వాళ్ళని చదివించి అంత చేసినప్పటికీ కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇంకా మళ్ళీ మొదటి మామూలు లాగానే వంటింట్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది. అప్పుడైతేనే వాళ్ళకి తగ్గ సేఫ్టీ ఇవ్వచ్చేమో అనిపిస్తుంది. ఇది మన భారతదేశ పరిస్థితి ఉంది. దీని మీద
మన భారత గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ కావాలా, దీని మీద గట్టిగా చట్టాలు తీసుకురావాలా, సవరణలు తీసుకురావాలా. ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో, లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథన్ చేయాలా. వీళ్ళందరి దృష్టిలో పెట్టుకొని మంచిగా చట్టాలు తీసుకురావాలా. ఆ చట్టాలను ఎవరైనా అతిక్రమించిన వాటికి వీలైనంత త్వరగా అందరూ చెప్పుకునే విధంగా పనిష్మెంట్ జరగాలి. ఇంకొకటి ఎవడన్నా చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేయాలా. అట్లాంటి చట్టాలు తీసుకొని రావాలని మన భారత ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి రోడ్లోకి వచ్చి ఇలాంటి ఇష్యూ మీద మళ్ళీ ఇట్లా ర్యాలీ చేయాల్సిన అవసరం రాకూడదని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.